ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంది. అందులో స్పెషల్ గా అడవి లోపల అటువంటి ఆశ్చర్యాలకు కొదవే లేదు. ఈ అడవిలో ఎన్నో ఎటువంటి జంతువులు మరియు పక్షులు ఉంటాయి అంటే అవి ఎంత వింతగా మరియు ఆశ్చర్యకరంగా ఉంటాయి అంటే వాటిని చూసినప్పుడు ఇవి తప్పకుండా వేరే గ్రహం నుంచి వచ్చాయి అన్నట్టుగా ఏదో ఫిక్షన్ మూవీలోని సీన్ అయి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి అద్భుతమైన మరియు వింతైన జంతువులు నిజంగానే ఈ భూమిపైన ఉన్నాయి. అవేంటో వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. హ్యాండ్ ఫిష్ ఆస్ట్రేలియా మరియు టస్మానియాకు చెందిన ఈ వింత చేపకు ఉండే ఫిన్స్ అచ్చం మనిషి చేతుల్లాగానే ఉంటుంది. ఈ చేతులకు వేళ్లు కూడా సేమ్ మనిషికి ఉన్నట్టుగానే ఉంటుంది. ఈ వేళ్లు ఆ చేపకు సముద్రపు ఒడ్డున నడవడానికి మరియు ఎక్కడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి ఈదడంలో అంత ఎక్స్పర్ట్స్ కావు. పికాక్ స్పైడర్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ చిన్న సాలిపురుగులు మిరుమిట్లు గొలిపే రంగులతో మెరిసిపోతూ అందంగా నెమిలిలాగా ఉంటుంది. ఇవి సైజులో 2.5 నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. అంటే ఇది బియ్యం గింజ కంటే కూడా చిన్నది. ఈ సాలిపురుగులు అద్భుతమైన డాన్సర్స్ కూడా. మగ సాలిపురుగులు వాటి అద్భుతమైన రంగులను ప్రదర్శిస్తూ ఆడవాటిని ఆకర్షిస్తాయి. ఇవి ఆడవాటి ముందు తమ ముదురు రంగు పొత్తిగడుపును పైకి లేపి కాళ్లను ఆడిస్తాయి. అలానే జంపులు ఫ్లిప్లు కూడా చేస్తాయి. ఏది ఏమైనా ఈ సాలిపురుగులు చూడ్డానికి రంగులుగా అద్భుతంగా ఉంటుంది. గ్లాస్ వింగ్ బటర్ఫ్లై సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో కనిపించే ఈ సీతాకోక చిలుక చాలా అద్భుతంగా వింతగా ఉంటుంది. దీని రెక్కలు పారదర్శకంగా ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇది గనక ఎగురుతున్నప్పుడు చూస్తే అసలు దీనికి రెక్కలే లేకుండా ఎగురుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ సీతాకోక చిలుక గురించి ఒక విషయం ఏంటి అంటే దీని రెక్కలు సున్నితంగా కనిపించినప్పటికీ ఈ సీతాకోక చిలుక తన బరువు కంటే 40 రెట్లు ఎక్కువగా మోయగలదు. స్టార్ నోస్డ్ మోల్ కాస్త ఈ క్రియేచర్ ని చూడండి. మీరు ఇలాంటి వింతైన మోల్ ని మీ లైఫ్ లో ఎప్పుడైనా చూసారా? వెనక నుంచి చూస్తే ఒక ఎలుకలాగా అనిపిస్తుంది. అదే ముందు నుంచి చూస్తే విచ్చుకున్న పువ్వులాగా అనిపిస్తుంది. ఈ వింతైన క్రియేచర్ నార్త్ అమెరికాలో కనబడుతుంది. దీని ముక్కు మీద ఏదైతే స్టార్ షేప్ లో కనిపిస్తూ ఉందో వాటిని టెంటికల్స్ అని అంటారు. ఇవి 22 వరకు ఉంటాయి. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి చాలా ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటాయి. ఇవి దానికి దరిదాపుల్లో జరిగే ప్రతి కదలికను చాలా ఫాస్ట్ గా కనిపెట్టేస్తుంది. ఈ కెపాసిటీ వీటికి వేటాడడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది దాని వేటను 1 సెకండ్ లోని 4వ వంతులోనే పట్టుకుని చంపేస్తుంది. అంటే పాపం దాని వేటకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే దాని జీవితం ముగుస్తుంది. ఈ మోల్ యొక్క ఈ సామర్థ్యం దీన్ని ప్రపంచంలోని అత్యంత డేంజరస్ వేటాడే జంతువుల్లో ఒకటిగా మారుస్తుంది. వ్యాంపైర్ డీర్ వ్యాంపైర్ లాగా కనబడే ఈ జింకని మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే మీ వింతైన ఆ కోరికను నేను ఇప్పుడు తీరుస్తా. ఈ 2 దంతాలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఇవి పూర్తిగా రియల్. ఇవి ఈ జింక యొక్క దంతాలు. ఈ దంతాలు జింకను భయంకరంగా మార్చకపోయినా చాలా వింతగా మరియు ఆశ్చర్యకరంగా తప్పకుండా మారుస్తాయి. ఈ వింతైన జంతువు చైనాలో మనకు కనిపిస్తుంది. ఈ దంతాలకు ముఖ్యమైన పని అంటూ ఏమీ ఉండదు. కేవలం ఇవి చూడ్డానికి మాత్రమే ఉంటాయి. అంటే ఒక షోకేస్ లాగా అన్నమాట. ఈ జింకలు పూర్తిగా శాకాహారులు. ఇవి పువ్వులు ఆకులను తింటాయి. ఇవి వేటాడడం అంటూ జరగదు. అలాంటప్పుడు ఈ దంతాలు ఈ జింకలకు యూస్ అవ్వవు. ఇవి నోటి నుంచి బయట వైపుకు ఉండటం వల్ల నమలడానికి కూడా పనికి రావు. ఈ దంతాల గురించి పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత ప్రకృతి పాపం ఈ జింకలకు ఈ దంతాలను ఇచ్చి వేస్ట్ చేసిందనే నిర్ణయానికి ఖచ్చితంగా వస్తాము. టార్డిగ్రేడ్ మీరు కథల్లో ఎన్నో ఇటువంటి క్రియేచర్స్ గురించి విని ఉంటారు లేదా చదివి ఉంటారు. అయితే ఈ క్రియేచర్ గురించి చెప్పాలంటే ఇది మరణం లేనివి, అంటే దీనికి చావు ఉండదు. ఈ జీవి పేరు టార్డిగ్రేడ్. ఈ 8 కాళ్ళు ఉన్న ఈ క్రియేచర్ ని బాగా చూడండి. దీని పేరు టార్డిగ్రేడ్. ఇది ఎంత వింతగా అనిపిస్తుంది అంటే ఇది ఈ ప్రపంచానికి చెందినదని అస్సలు అనిపించదు. దీని సైజ్ ఎంత చిన్నగా ఉంటుంది అంటే మీరు నేరుగా మీ కళ్ళతో దీన్ని చూడలేరు. ఇది 1 మిల్లీమీటర్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. వీటిని చూడ్డానికి మైక్రోస్కోప్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రపంచంలోని ఏ ప్లేస్ లో అయినా కనబడతాయి. ఏ కాలంలో అయినా ఇవి చాలా ఈజీగా అడ్జస్ట్ అవ్వగలుగుతాయి. వీటిపైన వణికించే చలి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే మండే ఎండ కూడా వీటిని ఏమీ చెయ్యలేదు. ఎక్స్ట్రీమ్ హై ప్రెజర్ కూడా వీటిని ఏమీ చెయ్యలేదు. ఏ విధమైన విషయం యొక్క ప్రభావం కూడా వీటిపైన అస్సలు ఉండదు. ఇవి అంతరిక్షంలో కూడా చాలా ఈజీగా సర్వైవ్ చేయగలుగుతాయి. చాలా కూల్ గా పిల్లల్ని కని వాటి జాతిని అభివృద్ధి చేసుకోగలుగుతాయి.
అయితే నేను మరణం లేని జీవులు అని ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఆ వీడియోలో ఈ క్రియేచర్ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తా. అయితే ఆ వీడియో చేయాలో వద్దో కామెంట్ చేయండి. ఈ వీడియోకి 5K లైక్స్ చేసి 100 కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో చేస్తా. నార్వేల్స్. మీరు యూనికార్న్ గురించి వినే ఉంటారు. ఇది ఒక ఎటువంటి ఇమాజినేటెడ్ హార్స్ అంటే ఇది ఎగరగలుగుతుంది. అలాగే దాని తలపైన ఒక పదునైన కొమ్ము ఉంటుంది. కానీ దీని గురించి మనం కథల్లో మాత్రమే విని ఉంటాము. ఇటువంటి ఏ జంతువు నిజంగా ఉండదు. కానీ సముద్రం లోపల యూనికార్న్ లాంటి ఒక జంతువు ఉందని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? అవునండి, దీని పేరు నార్వేల్. దీన్ని చూడండి, ఈ చేప తలపైన అచ్చం యూనికార్న్ లాగానే కొమ్ము కూడా ఉంది. అందువల్ల దీన్ని వాటర్ యూనికార్న్ అని కూడా అంటారు. అయితే డిఫరెంట్ గా ఈ చేప తలపైన ఈ కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న మనందరికీ అనిపిస్తుంది. నిజానికి ఇది కొమ్ము కాదు, ఒక దంతం. ఇది పెరిగి బయటకు వచ్చింది. పూర్తిగా ఒక కొమ్ములాగా కనబడుతోంది. ఈ కొమ్మును నార్వెల్స్ తన పార్ట్నర్ ని అట్రాక్ట్ చేయడం కోసం మరియు వేటను పట్టుకోవడం కోసం యూజ్ చేస్తుంది. అప్పుడప్పుడు మగ నార్వెల్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వీటిని కత్తుల్లాగా యూజ్ చేస్తూ కొట్టుకుంటూ ఉండగా చూడడం కూడా జరిగింది. నిజంగా ఈ జంతువులు వాస్తవంగా ఉండటం అనేది నాకైతే చాలా షాకింగ్ గా అనిపిస్తోంది. గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లయింగ్ ఫాక్స్. ఇది ఒక గబ్బిలం. ఇది సైజులో ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇటువంటి క్రియేచర్ రియల్ గా కూడా ఉంటుందా అని మీకు నమ్మకమే కుదరదు. మనిషికి ఈక్వల్ సైజులో ఉండే ఈ గబ్బిలాలు వేల సంఖ్యలో మీ తలపైన తిరుగుతూ ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది ఏదో మూవీలోని సీన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇలాంటి గబ్బిలాలు నిజంగా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ లోని అడవిలో ఈ గబ్బిలాల గుంపును చాలా ఈజీగా మనం చూడవచ్చు. వీటి సైజ్ 7 నుంచి 8 ఇంచులు ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఇవి రెక్కలు విప్పుతాయో అప్పుడు ఒక మనిషి సైజుకు వస్తాయి. వీటి రెక్కల వెడల్పు 5 నుంచి 6 అడుగుల వరకు ఉంటుంది. ఇవి సైజులో చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించినా వాస్తవంగా ఇవి శాకాహార జీవులు. పండ్లు, ఆకులను ఇవి తింటాయి. అందువల్ల మనుషులకు వీటి వల్ల ఎటువంటి ప్రమాదం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. బాల్డ్ వుకారి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఫేస్ తో ఉన్న ఈ కోతిని చూడండి. ఇంత భయంకరమైన కోతిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ కోతి బట్టతల ఉన్నట్టుగా ఎర్రటి ముఖంతో ఉంటుంది. దీని ఫేస్ ని చూస్తే ఇది చాలా కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అలాంటిదేమీ లేదు. నిజానికి వీటి జాతుల్లో రెడ్ కలర్ ఫేస్ ఉండటం అంటే హ్యాండ్సమ్ గా అట్రాక్టివ్ గా ఉండటం అని అర్థం. చూడ్డానికి ఈ కోతి మీకు చాలా భయంకరంగా కనిపించిన ఈ జాతి కోతుల్లో ఇటువంటి కోతులను చాలా ఎక్కువగా ఆ జాతి కోతులు ఇష్టపడతాయి. ఏ కోతుల ఫేస్ అయితే లైట్ కలర్ లో ఉంటుందో వాటిని బలహీనమైన ఆరోగ్యం ఉన్న కోతులని భావిస్తారు. వాటిని ఏవి కూడా పార్ట్నర్ గా మార్చుకోవడానికి ఇష్టపడవు. ఈ కోతులకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే వీటి తోక పొడవుగా ఉండదు. అయితే దానివల్ల వీటికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి వేరే కోతుల్లాగానే చాలా ఈజీగా ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దూకగలుగుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇవ్వండి మీకు తెలియని కొన్ని విచిత్రమైన జీవులు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ జీవి గురించి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.